హాయ్ ఫ్రెండ్స్, ఈ బొమ్మ అయితే చూడండి. ఈ బొమ్మ అయితే మన నెల్లూరులోని డైకస్ రోడ్లో వెంకటరామ నగరు ముత్యాలమ్మ టెంపుల్ కమిటీ మెంబర్స్ ద్వారా మనకైతే రావడం జరిగింది. ఈ బొమ్మ అయితే టెంపుల్లో గర్భగుడిలో ఉండే బొమ్మ ఏ మెజర్మెంట్లో ఉందో అదే మెజర్మెంట్ మనం క్రియేట్ చేసాము. ఈ బొమ్మ పూర్తిగా పిఓపితోనే మనం తయారు చేసిన బొమ్మ ఇది. పెయింటింగ్ వచ్చేసి రాయల్ మెటాలిక్ పెయింట్, ఈ రెండు మెటీరియల్ని నేను బేస్ చేసుకుని అయితే పెయింటింగ్ అయితే చేశాను. ఈ బొమ్మ చేసేందుకు మనకైతే 1 వీక్ టైం పట్టింది. ప్రతి డీటెయిల్స్ మనం కరెక్ట్గా తెచ్చుకుంటే వాల్యూ బాగుంటుంది. ఫేస్ వాల్యూ కానీ, కిరీటంలో ఆ డిజైన్ కానీ, బ్యాక్ సైడ్ ఉండే ఆ స్నేక్ కానీ ప్రతిదీ మనం గమనించుకుంటా మెజర్మెంట్తో చేయడం చాలా ఇంపార్టెంట్. కస్టమర్ ఏ ఇమేజ్ అయితే ఇస్తున్నారో ఆ ఇమేజ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 90% అయినా మనం ఇమిటేట్ చేస్తే కస్టమర్ హ్యాపీ అవుతారు, మనకు కూడా మంచి ఫీల్ కలుగుతుంది. సో ఇది చాలా ముఖ్యం. ఏ వర్క్ అయినా మనం ఇమిటేట్ చేసేదానికి ట్రై చేస్తే చాలా వరకు బాగా వస్తుంది అన్నమాట. బొమ్మ అయితే వాళ్ళ తరపున మనకు రెండో బొమ్మ, ఫస్ట్ బొమ్మ అయితే కాళీమాత బొమ్మ 10 అడుగుల హైట్లో మనం అయితే చేయించడం జరిగింది. సో ఇది రెండోది. ఇది ఓన్లీ హెడ్ వర్కే చేయించుకున్నారు. ప్రతి సంవత్సరము తిరునాళ్ళు అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలామంది బయట ఊరి నుంచి కూడా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ తిరునాళ్ళు చూసేందుకు. కమిటీ మెంబర్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఈ బొమ్మ అయితే మా ఇంటికాడ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు టెంకాయ కర్పూరం వెలిగించి దిష్టి తీసి తర్వాత అయితే తీసుకుపోవడం జరిగింది. నాకైతే చాలా హ్యాపీ అయింది. ఇంత మాత్రం భక్తిగా తీసుకెళ్తున్నారంటే చాలా అయితే హ్యాపీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకు చేసిన బొమ్మ నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఆర్కే ఆర్ట్ అండ్ మ్యూరల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.